సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా గురించి మా స్టైల్లో రివ్యూతో అయితే మేము వచ్చేసాం. ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, టైం వేస్ట్ అనిపించింది. అసలు ఎందుకు అలా అనిపించింది, ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ అయితే డిసప్పాయింట్ చేశాయి. సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకులకు గందరగోళంలో పడతారు. అసలు ఏం జరుగుతుంది, ఈ కథ ఎక్కడికి వెళ్తుంది అని తల పట్టుకోవాల్సిందే. కథ గురించి చెప్పాలంటే ఇది టైం ట్రావెల్ కాన్సెప్ట్తో రొమాన్స్, యాక్షన్ మిక్స్ చేసిన ఒక గందరగోళ ప్రయత్నం. కానీ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ఈ ఐడియాని సరిగ్గా స్క్రీన్ ప్లేలో చూపించలేకపోయారు. సీన్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ కాకుండా ఎక్కడో తడబడుతూ కనిపిస్తాయి. సూర్య డబుల్ రోల్లో నటించాడు, కానీ ఆ పాత్రలకు బలమైన ఎమోషన్ డెప్త్ అయితే లేదు. పూజా హెగ్డే పాత్ర అయితే పూర్తిగా డెకరేషన్ పీస్ లాగా అనిపించింది. ఒక స్క్రీన్ పై కనిపించినప్పుడల్లా ఈ పాత్ర ఎందుకు అని అనిపిస్తుంది కూడా. మరోసారి ఐరన్ లెగ్ టైటిల్కి న్యాయం చేసింది అనిపించింది. ఈమె ఇంకెప్పుడో యాక్టింగ్ నేర్చుకుంటుందో చూడాలి. స్క్రీన్ ప్లే గురించి చెప్పాలంటే అది చాలా బలహీనంగా ఉంది. డైలాగ్స్ చాలా చోట్ల ఫ్లాట్గా, అర్థం కాని విధంగా ఉన్నాయి. కొన్ని సీన్స్లో లాజిక్ అయితే పూర్తిగా మిస్ అయింది. టైం ట్రావెల్ సీన్స్లో హీరో ఎందుకు గతంలోకి వెళ్ళాడు, అసలు ఏం సాధించాలనుకుంటున్నాడు అనేది అయితే క్లారిటీ లేదు. ఇలాంటి గందరగోళం సినిమా అంతా కొనసాగుతుంది. టెక్నికల్గా కూడా రెట్రో నిరాశపరిచింది. సినిమాటోగ్రఫీ ఆర్డినరీగా ఉంది. ఎడిటింగ్ అయితే ఇంకా దారుణం అని చెప్పాలి. సీన్స్ అక్కడక్కడ కట్ అయినట్టు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథకు సపోర్ట్ చేయకపోగా కొన్ని సన్నివేశాలు అయితే నిజంగా చిరాకు తెప్పిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల చౌకగా కనిపిస్తాయి. ఇది భారీ బడ్జెట్ సినిమాకైతే అస్సలు తగదు. సూర్య నటన గురించి చెప్పాలంటే ఆయన తన వంతు ప్రయత్నం చేశాడు, కానీ కథలో లోటు వల్ల ఆ పాత్రలు గుర్తుండవు. మిగతా నటీనటులు కూడా పెద్దగా ఆకట్టుకోలేరు. టోటల్గా చెప్పాలంటే రెట్రో ఒక మిస్ ఛాన్స్. మంచి కాన్సెప్ట్ ఉన్నా దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఈ సినిమా చూడాలనుకునే వాళ్ళకి మేము ఇచ్చే ఒక సజెషన్ ఒకటే, మీ టైము, మనీ వేరే మంచి సినిమాకి అయితే పెట్టి చూసుకోండి, సాటిస్ఫై అవుతారు. ఈ మూవీకి అయితే మా ఫిల్మీ బౌల్ రేటింగ్ వచ్చేసి 1.5/5. ఈ మూవీ మీరు ఆల్రెడీ వాచ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేసండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.